నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో డీలిమిటేషన్పై కవిత వార్నింగ్, తెలంగాణ వాటా తగ్గితే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా అని సింగర్ మంగిలి చెప్పుకొచ్చారని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక స్టార్ హీరోయిన్ తమన్నాకు హైకోర్టులో చుక్కెదురైందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ కులాల లెక్క తేలింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ విభజనను పాక్తో పోల్చిన బీజేపీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా తేజస్వి విద్వేషం అని చెప్పి నీకెంత ధైర్యం అని చెప్పి సూర్యపై కవిత నిప్పులు చెరిగారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మహిళా ఎంపీలు @ 272 పార్లమెంట్లో వాడి వేడి కోటా పోరు, 2007 ఓట్ల మెజారిటీతో మహిళా బిల్లులకు పచ్చ జెండా, భారత పార్లమెంటు చరిత్రలో మైలురాయి, క్రెడిట్ అందరిది అన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదో కాదు, ఇది అందరిది అని కూడా ఆయన తెలియచేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా అఖిలేష్ యాదవ్ విమర్శలు కులగణన అస్త్రం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా తేజస్వి సూర్య తెలివిలేని వెధవ, బీజేపీ ఎంపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మరి ఆయన మాట్లాడిన మాటను కూడా మనం ప్రచురించవచ్చు. ఒక బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సంగతి తేల్చేవాళ్ళు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలిపారు. ఇక డీలిమిటేషన్ సెగ, నల్ల చొక్కా ధరించి నిరసన బాట పట్టిన సీఎం స్టాలిన్, ఇక ప్రతిపాదన విభజన బిల్లును దహనం చేసిన ముఖ్యమంత్రి, జనాభా ప్రాతిపదికన సీట్ల కోతపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ప్రచురించడం జరిగింది. అమరవీరుల బలిదానాన్ని పాకిస్తాన్తో పోలుస్తావా, ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు, తేజస్వి సూర్యపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే కమెంట్స్ చేశారో, తీవ్ర వ్యాఖ్యలు చేశారో, అది తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసింది, మరి భగ్గుమనేటట్టు చేసింది. అయితే దీని మీద తేజస్వి సూర్యపై మరి ముప్పేట దాడి చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా మరి ఆయన చేసిన వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నాయి. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చేసిన మాటల్ని వక్రీకరిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. బీజేపీ రామచంద్రరావు కూడా తేజస్వి మాటల్ని మీరు వేరే కోణంలో ప్రొజెక్ట్ చేయొద్దు, మీరు రాజకీయం చేయొద్దని ఆయన హేతువు పలుకుతాన్ని మనందరం అయితే గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ముందుగా చూద్దాం. తెలంగాణ విభజనను పాకుతో పోల్చిన బీజేపీ ఎంపీ పార్లమెంటు సాక్షిగా తేజస్వి విద్వేషం, బగ్గుమన్న తెలంగాణ తేజస్వి వ్యాఖ్యలపై ఫుల్ ఫైర్, తేజస్వి సూర్య తెలివిలేని వెధవని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి ఉంటే అంటే కడుపు మంట అని మంత్రి జూపల్లి బగ్గుమన్నారు. నీకెంత ధైర్యం, తేజస్విపై కవిత ఫైర్ అయ్యారు. తేజస్వి పార్లమెంటు వేదిక క్షమాపణ చెప్పాల్సింది అని కేటీఆర్ అన్నారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి భరతం పట్టేవాళ్ళం అని మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన తేజస్వి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూతత్వంలో చూడొద్దు అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పడం అయితే జరిగింది. సరే చూద్దాం. దేశ అత్యున్నత చట్టసభ వేదికగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు తేజస్వి జుగుప్సాకర విద్వేష ప్రసంగంపై భగ్గుమంటున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన నోటి నుంచి వెలువడిన విద్వేషపు పదజాలం తెలంగాణ అస్తిత్వపు మూలాలను తాకింది. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరిచింది. అమరవీరుల త్యాగాలను అవహేళన చేసేలా రాజకీయ పబ్బం కోసం ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువతీ యువకుల ప్రాణత్యాగాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన ధర్మయుద్ధ ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక రాష్ట్ర ఉనికిని లక్షలాది మంది రక్తం చిందించిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం కేవలం రాజకీయ అజ్ఞానం మాత్రమే కాదు, అది తెలంగాణ గడ్డపై జరిగిన పవిత్ర ఉద్యమాన్ని ఘోరంగా అవమానించబడిన మేధావి వర్గం గర్జిస్తుంది. చట్టసభలో కూర్చొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రాముఖ్యత తెలియని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఉద్యమకారులు అయితే మండిపడుతున్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు వెలువడిన నిమిషాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తేజస్విపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ తెలివిలేని వెధవ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను అవమానించిన తేజస్విపై కేసు నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తేజస్వి సూర్యపై ఫైర్ అయ్యారు. బీజేపీకి మొదటి నుండి తెలంగాణ ఉనికి అంటేనే చిన్న చూపు అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బగ్గుమంటున్నారు. తెలంగాణ అంటే ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అది కోట
కోట్లాది మంది ఆత్మగౌరవ ప్రతీక అని వారు గుర్తు చేశారు. పార్లమెంట్లో నాడు ఇదే బీజేపీ మద్దతుతో బిల్లు పాస్ అయినప్పుడు లేని పాకిస్తాన్ పోలిక ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని వారు నిలదీస్తున్నారు. 1200 మంది అమరవీరుల చితిమంటల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రాన్ని కించపరిచే హక్కు కర్ణాటకకు చెందిన ఎంపీకి ఎవరిచ్చారని హరీష్ రావు చేసిన ధ్వజం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు బీజేపీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉందా, లేక లోపల ఇంకా విషయాన్ని దాచుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఈ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక ప్రాంతపు సెంటిమెంట్ను అంతర్జాతీయ సరిహద్దు వివాదాలతో పోల్చడం బీజేపీ దిగజారుడు తనానికి పరాకాష్టాన్ని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. మరి ఖబర్దార్ తేజస్విని. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై రణరంగం సృష్టించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటు పదజాలంతో తేజస్వి సూర్యను హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తేజస్వి వ్యాఖ్యలు బీజేపీ ప్లానేనా అని చెప్పి కూడా దీని గురించి రాయడం జరిగింది. ఓవరాల్గా మరి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టు తెలంగాణ ప్రజల మీద మాట్లాడటాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో పోల్చడం ఏంటంటే తేజస్వి వ్యాఖ్యల్ని వీళ్ళందరూ కూడా ఖండించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా నీకు ఎంత ధైర్యం, తేజస్వి సూర్యపై కవిత కూడా నిప్పులు చెరిగారు. దీని గురించి కూడా చదువుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీకు ఎంత ధైర్యం అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును అవమానించడం అంటే తెలంగాణ కోసం పోరాడిన కోట్లాది మంది ప్రజలను అవమానించడమేనని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవి కావు, తెలంగాణను సాకారం చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది అమరులను అగౌరవపరచడమే. మా భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదు అని చెప్పి కవిత స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మహిళా ఎంపీలు @272 పార్లమెంటులో వాడివేడిగా కోటా పోరు. మరి భారత పార్లమెంట్ చరిత్రలో ఏప్రిల్ 16 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తీరు దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మహిళలకు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లులను ప్రవేశపెట్టిన తరుణంలో సభలో నెలకొన్న వాతావరణం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, అదే సమయంలో రాజకీయ వైరుధ్యాలను ప్రతిబింబించింది. ఈ బిల్లు కేవలం మహిళల కోటాకు మాత్రమే పరిమితం కాకుండా నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అనే కీలక అంశంతో ముడిపడి ఉండటమే ఈ యొక్క వివాదానికి ప్రధానమైన కారణం అయ్యింది. ఇక ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యంత చాకచక్యంగా, తార్కికంగా స్పందించారు. కులగణన విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది కేవలం లెక్కలు తేల్చే ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక సమతుల్యతను కాపాడే ప్రయత్నమని ఆయన వివరించారు. కులగణనతో పాటే జనగణన జరుగుతుందనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు విస్మరించారన్నట్లుగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం గృహగణనలు పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రధాన గణన సమయంలో అవసరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న అఖిలేష్ యాదవ్ డిమాండ్పై అమిత్ షా కౌంటర్ ఇస్తూ మతమాధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాతలు మతపరమైన రిజర్వేషన్లు ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయలేమని ఆయన గంభీరంగా ప్రకటించారు. ఒకవేళ ఎస్పీ పార్టీకి ముస్లిం మహిళలపై అంతటి ప్రేమ ఉంటే వారు తమ పార్టీ తరపున వచ్చే 33% టికెట్లను వారికే ఇచ్చుకోవచ్చని, దానికి చట్టంతో పని లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించడమే కాకుండా విపక్షాలను ఆలోచనలో పడేశాయి. మరి ఈ రకంగా అమిత్ షా కొంత తార్కికంగా, మరి కొంత సమయస్ఫూర్తితో మాట్లాడారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సంఖ్యాబలమే శిరోధారి బిల్లు ప్రవేశంపై సమ్మతి తెలియజేయడానికి ముందే సభలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరాయి. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, డిఎంకే, ఎంఐఎం, సిపిఎం వంటి పార్టీలు ముక్తకంఠంతో బిల్లులోని కొన్ని నిబంధనలు వ్యతిరేకించే స్పీకర్ ఓం బిర్లా విపక్షాల డిమాండ్కు అంగీకరించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తున్న తరుణంలో ఓటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. బిల్లు ప్రవేశానికి అనుకూలంగా 2207 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 126 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో స్పష్టమైన మెజార్టీతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఇది అధికార ప్రతిపక్షానికి లభించిన నైతిక విజయంగా మనందరం కూడా భావించవచ్చు అని కూడా ప్రచురించడం అయితే
జరిగింది. ఇక అఖిలేష్ యాదవ్ విమర్శలు కులగణన అస్త్రం. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చర్చను మరో మలుపు తిప్పారు. మహిళా సాధికారత అనే ముసుగులో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుందని ఆయన మండిపడ్డారు. మరి నియోజకవర్గాల పునర్విభజనకు ఇంతటి ఆతృత ఎందుకని ఆయన కేంద్రాన్ని సూటిగా అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం అయితే జరిగింది. జనగణన చేపడితే కులగణన అడుగుతారని భయం, కులగణన చేస్తే రిజర్వేషన్ల శాతం పెంచాలని నిలదీస్తారని భయం. అందుకే ఈ అంకెలు లెక్కలు గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించడం ఒకటే మార్గమని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం దక్కనప్పుడు మరి ఈ రిజర్వేషన్లు అర్థం లేదని ఆయన చెప్పుకురావడం అయితే జరిగిందని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మహాదినపత్రికలో తెలంగాణ కులాలు లెక్కలు తేలింది. ముదిరాజ్ యాదవ షేక్ వర్గాలపైనే పై చెయ్యి ఉంది వాళ్ళది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. తెలంగాణ సామాజిక సర్వే. తెలంగాణలో కులాల వారీగా జనాభా ఎస్సీ 17.43%, ఎస్టీ 10.47%, ఓసీ 15.79%, బీసీలు 46.25%, ముస్లిం మైనార్టీలు 12.56%, బీసీ ముస్లింలను కలిపితే మొత్తంగా బీసీ జనాభా 56.33%. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు మాదిగ, మరి అలాగే ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరు కాపు, పద్మశాలి, రజిక, కురుమ, ఒడ్డు, ముస్లిం, అగ్నికుల, క్షత్రియ, కోమటి, నాయి బ్రాహ్మణ్, కుమ్మర, కోయ, వడ్రంగి, గోండ్. ఇక ముదిరాజ్ యాదవ్ షేక్ వర్గాలదే పై చేయిగా ఉన్నట్టుగా కూడా మరి రాయటం జరిగింది. తెలంగాణ సామాజిక ఆర్థిక ఉపాధి కుల సర్వే 2024 గణాంకాలు అంటూ దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే డీలిమిటేషన్పై కవిత వార్నింగ్. దీని గురించి కూడా చదువుదాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తుంది. ఈ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయం ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13% ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్లో తెలంగాణకు కనీసం 3.13% ప్రాతినిధ్యం ఉండాలని, దీన్ని మా రాష్ట్రానికి కనిష్ట స్థాయిగా పరిగణించాలని, అంతకంటే 1% తగ్గిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెరుగుదలపైకి సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చే సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కవిత తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో కాకుండా ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టాలని, 33% రిజర్వేషన్లో ఓబీసీల మహిళలకు తగిన వాటా కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని కవిత అయితే డిమాండ్ చేయడం జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. మరి ఒప్పుకునే పరిస్థితి లేదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కవిత తెలిపారు. ఇక కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా అని చెప్పి మంగిళి బాధపడినట్టుగా కూడా మరి ఆమె చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణపై ప్రముఖగాని మంగిళి ఒక వివరణాత్మక వీడియో గురువారం విడుదల చేశారు. ఈ వివాదంపై మంగిళి మాట్లాడుతూ, మైక్రో ఫైనాన్స్ అనే పదం నాకు ఇంత ముందెప్పుడు తెలియదు, అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం నన్ను నా వాళ్ళను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నా వృత్తి పాటలు పాడటం, కార్యక్రమాలు చేయడం మాత్రమే, అంతకుమించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని వివరించారు. నిజానికి నేను కూడా ఒక బాధితురాలనేనని చెప్పుకొచ్చారు. ఈ స్కామ్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆర్థికంగా నష్టపోతే నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నానని, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు మంగిళి. అసలు మంగిళి మాటలలో వాస్తవం ఉందనుకుంటున్నారా? అసలు మంగిళి మరి నిజం చెప్తుంది అనుకుంటున్నారా? మరి మంగిళి చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూస్తే
స్టార్ హీరోయిన్ తమన్నాకు హైకోర్టులో చొక్కెదురైంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చొక్కెదురైంది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ పవర్ సోప్స్పై ఆమె దాఖలు చేసిన అప్పీల్ను ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ న్యాయస్థానం గురువారం కొట్టేసింది. పవర్ సోప్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు తమన్నా అక్టోబర్ 7, 2008 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ గడువు అక్టోబర్ 6, 2009తో ముగిసింది. అయితే ఒప్పందం గడువు తీరిపోయిన తర్వాత కూడా ముఖ్యంగా నవంబర్ 2010, ఫిబ్రవరి 2011లో తయారైన సబ్బుల కవర్లపై ఆ సంస్థ తన ఫోటోలను అనధికారికంగా వాడుకుందని తమన్నా ఆరోపించారు. ఈ విషయంపై 2011 జనవరి, ఫిబ్రవరి నెలలో సదరు సంస్థ వారి కమ్యూనికేషన్స్ ఏజెన్సీ నోటీసులు పంపినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్ సంస్థపై చేసిన ఆరోపణలకు సంబంధించిన తమన్నా తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొంటూ గతంలో పిటిషన్ను కొట్టివేయటం అయితే జరిగింది. మరి సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్ను విచారించిన జస్టిస్ పి. వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తమన్నా వేసిన అప్పీల్ను శాశ్వతంగా కొట్టివేయటం అయితే జరిగింది. ఇది తమన్నాకు ఇది చుక్కెదురుగానే అయితే భావించవచ్చు. బహుశా దానిలో వాస్తవం ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సబ్బుల కంపెనీ ముందుగా ఆ కవర్లు ప్యాకింగ్ అన్నీ చేసుంటే దానికి సంబంధించి ఉంటుంది. ఏమాత్రం సాక్ష్యాలు ఉన్నా కూడా తమన్నాకి వ్యతిరేకంగా తీర్పు వచ్చేది కాదు. న్యాయ వ్యవస్థపై చట్ట వ్యవస్థపై ఇప్పటికీ గౌరవం ఉంచాల్సిన బాధ్యత నార్మల్ జనాలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఉంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఉంది. ఇక అదేవిధంగా చూసుకుంటే పునర్విభజనపై అనుమాన మేఘాలు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే విపక్షాలు తమ నిరసన గడాన్ని విప్పాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఈ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన నిబంధనను తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే దానికి తక్షణమే అమలు చేయాలి తప్ప పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక ప్రభుత్వానికి దురుద్దేశాలున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. దక్షిణాది భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియను ఈ బిల్లులో చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు. డీలిమిటేషన్ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, జాప్యం చేయకుండా మహిళా కోటాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఈ అంశం ప్రతిపక్షాల ఐక్యతనైతే చాటి చెప్పింది అని కూడా ప్రచురించారు. ఇక దక్షిణాది దెబ్బ తినదు, విపక్షాల ప్రచారం అంతా అబద్ధం, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు, సభలో అమిత్ షా ప్రకటన అయితే చేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఆడుతున్న గేమ్, దుష్ప్రచారం చేస్తున్న ఎటువంటి పరిస్థితుల్లో సౌత్కి అన్యాయం జరగదు, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బుధవారం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు 2026పై జరిగిన చర్చల్లో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ఈ బిల్లు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్యను ఏకరీతిన 50% మేర పెంచబోతున్నామని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించేందుకు శిక్ష పడుతుందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రతి రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను అలాగే కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెరగబోయే సీట్ల వివరాలను అమిత్ షా గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు సంఖ్య 38కి పెరుగుతుంది. అలాగే తెలంగాణలో 17 సీట్లు కాస్త 26కు చేరుతాయని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాలు 59కి, కర్ణాటకలో 28 స్థానాలు 42కు పెరుగుతాయని వివరించారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల సంఖ్య 129 నుంచి 195కు పెరుగుతుందని, ఇది దక్షిణాది ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీట్లు పెరుగుతున్నాయని తప్ప ఎక్కడా తగ్గడం లేదని, అలాంటప్పుడు అన్యాయం ఎక్కడ జరుగుతుందో విపక్షాలే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బీజేపీ దక్షిణాదికి వ్యతిరేకమంటూ ముద్ర వేయాలని చూస్తున్న శక్తులకు ఈ గణాంకాల సమాధానమని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో రాష్ట్రాల వాటా నిష్పత్తిని అమిత్ షా శాస్త్రీయంగా వివరించారు. ఉదాహరణకు ప్రస్తుతం 543 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.60% ఉంటే, సీట్ల పెంపు తర్వాత కూడా అదే 4.6% వాటా కొనసాగుతుందని చెప్పారు. అలాగే తెలంగాణ వాటా ప్రస్తుతం 3.30% భవిష్యత్తులోనూ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50% మేర సీట్లు పెంచడం వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రాముఖ్యతను కోల్పోదని, ఇది అత్యంత పారదర్శకమైన విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఉత్తరాది దక్షిణాది విభేదాలను సృష్టించడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను తక్కువ చేయడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని,
ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని మరింత విస్తృతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దేశంలో ప్రతి పౌరుడికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అశాస్త్రీయ వాదనలతో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. 2026 నాటి ఈ చారిత్రాత్మక సంస్కరణ ద్వారా భారత పార్లమెంటరీ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతుందని, ప్రాంతీయ ఆకాంక్షలకు చట్టసభల్లో సముచిత స్థానం ఉంటుందని అమిత్ షా తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు తన భరోసానైతే కల్పించడం అయితే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అమరవీరుల బలిదానాన్ని పాకిస్తాన్తో పోలుస్తావా? ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదని తేజస్వి సూర్యపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగ్ర రూపం దాల్చారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మాట కాదని, ఇది బీజేపీ డిఎన్ఏలోనే ఉందని, తెలంగాణ వ్యతిరేకతకు నిలువుటద్దమని నిప్పులు చెరిగారు. 6 దశాబ్దాల పాటు వివక్షతకు వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి బిడ్డల ప్రాణత్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్తం చెందించిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం బీజేపీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ అయితే తెలిపారు. స్వయంగా ప్రధాని మోడీ నుంచి మొదలుకొని గల్లీ నేతల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూనే ఉన్నారని, ఈ అవమానాన్ని తెలంగాణ సమాజం స్వయంగా గల్లీ నేతల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణపై విషయం కక్కుతున్నారని, ఈ అవమానాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదని ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన తేజస్వి సూర్యపై నిప్పులు చేరగడం అయితే గమనించవచ్చు అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా మరో నేత డీలిమిటేషన్ సెగ నల్ల చొక్కా ధరించి నిరసన బాట పట్టిన సీఎం స్టాలిన్ మరి ప్రతిపాదన విభజన బిల్లును దహనం చేశారు. ముఖ్యమంత్రి జనాభా ప్రాతిపదికన సీట్ల కొత్తపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైన ఉద్వేగభరితమైన ఘట్టం బుధవారం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. నామక్కల్ వేదికగా జరిగిన భారీ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మరి ఇది రాజకీయ స్టంట్గా చూడాలా లేదంటే ఏంటి అనేది మనకైతే తెలియదు, కానీ సీఎం స్టాలిన్ మాత్రం ఈ విషయాన్ని అక్కడ 100% మరి తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీని గురించి మరి బీజేపీ ఏ మేర ఏం చెప్తుందో చూడాల్సిన పరిస్థితి మనందరం కూడా గమనించవచ్చు. ఇక తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలని మరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలియజేయడం అయితే జరిగింది. మరి అమరుల త్యాగాలపై అనుచిత వ్యాఖ్యల కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన తేజస్వి సూర్య తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు అసలు సహించరని ఈయన తెలియజేయడం జరిగింది. ఇలాంటి తక్షణమే తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మరి ఎటువంటి పరిస్థితుల్లో తేజస్వి క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలియచేయడం అయితే జరిగింది. ఇక మనందరికీ తెలుసు డీలిమిటేషన్పై కవిత వార్నింగ్ ఇచ్చారు. ఇక చిన్న దృష్టిలోపం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని మరి జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. పాలనా ప్రగతి ప్రణాళికలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు చేయించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రంగా తనిఖీ చేశారు. మరి జూలూరుపాడులో మరి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని చేశారు. అలాగే జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ ఈసీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి జడ్జిని కలిశారు. బార్ అసోసియేషన్ ఈసీ సభ్యులను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బోర్గంపాడులో ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. 22వ రోజు అయితే కొనసాగుతుంది. ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఇక మణుగూరులో రోడ్డు భద్రతలకు కంటి వెలుగని డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక జూలూరుపాడులో మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని మరి జిల్లా కలెక్టర్ అంకిత్ అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక మణుగూరులో చలో హైదరాబాద్ సింగరేణి కాపాడుదాం 56,000 రూపాయల
కోట్ల బకాయిలు రాబట్టాలని ఈ నెల 28న విద్యుత్ సౌధ సెక్రటరీ యోచ్చు ముట్టడి సిఐటియు నేతలు ముట్టడించాలని పిలుపునివ్వటం అయితే జరిగిందని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే మరి బోర్గంపహాడ్లో మరి రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే జరిగింది. అదేవిధంగా సామాజిక సర్వే గణాంకాల బయటకు మాదిగ, ముదిరాజ్, లంబాడా తెలంగాణలో వీరే అత్యధికం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే 84%. బీసీలో ముదిరాజ్ టాప్, తర్వాత యాదవ, మున్నూరు కాపు, ఓసీలలో రెడ్లు టాప్. తెలంగాణలో 17.10 లక్షల మంది రెడ్లున్నారు అని కూడా ప్రచురించారు. మరి తెలంగాణ కులాల లెక్కలు తేలింది అని చెప్పి ఒక ప్రత్యేక కథనాన్ని అయితే రాయటం అయితే జరిగింది. అది దీని గురించి ఇందాక చూసాం మనం. సో ఈ రకంగా దీని గురించి ఒక ప్రత్యేక కథనం అయితే మహాదేన పత్రికలో ప్రచురించారు. ఇక వర్షాకాలం ప్రారంభం ముందే సిఎస్సి భవనం పూర్తి చేయాలని కేవీ రమణ తెలియజేశాడు బోర్గంపాడ్లో. అదేవిధంగా దమ్మపేటలో కంప్యూటర్ టీచర్లుగా ప్రభుత్వం తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక కారేపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత అని డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ కారేపల్లిలో అలైవ్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఇక మార్కెట్ యార్డ్ సమస్యపై మంత్రికి వినతి ఇచ్చారు దమ్మపేటలో. ఇక అదేవిధంగా పినపాకలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని చెప్పి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారని కూడా ప్రచురించారు. అదేవిధంగా మణుగూరులో ప్రయాస్తో పెన్షన్ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా టెలిగ్రౌండ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. బెల్లంపల్లిలో సేవా కార్యక్రమాలు ప్రశంసించారు బెల్లంపల్లి వంటం సిఐ శ్రీనివాసరావు. ఎందుకంటే ఇది వేసవి కాలం, ఈ టైంలో మరి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇలా అంబలి పంచడం అనేది కూడా ఒక మంచి సేవా కార్యక్రమంగా మనందరం కూడా భావించవచ్చు. ఇక అదేవిధంగా మంచిర్యాలలో వ్యాధుల నియంత్రణలో దోమల వృద్ధిని నివారించాలి అని చెప్పి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేసినట్లుగా కూడా ప్రచురించారు. ఇక రాజేంద్రనగర్లో విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు సంఘీభావం తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఇక పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మరి రంగారెడ్డి జిల్లాలో మరి 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి తెలియజేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ మందమరిలో తమ నిరసనని వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అన్యాయపు అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై విశ్వాసం చివరి వరకు నిజం గెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలియజేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా పోరాటం ఆగదని, నల్గొండలో బెదిరింపులకు భయపడేది లేదని టీవీఏ జేఏసీ 9వ రోజుకు చేరిన టీవీఏసీ సమ్మె కొనసాగుతున్న అర్ధనగ్న ప్రదర్శనలు మనమైతే చూడొచ్చు. అక్కడ పురుషులందరూ కూడా అర్ధనగ్న ప్రదర్శన అయితే చేశారు. ప్రభుత్వ ఆరోగ్య ఉచిత సేవలను మరి ఆలేరులో ప్రభుత్వ ఆరోగ్య ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ బీజున బాలమణి భాస్కర్ ఆలేరులో తెలియచేయటం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దేవరకొండలో ఏసీబీ వల్ల దేవరకొండ విద్యుత్ ఏడీఈ అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సైదులు 30,000 స్వాధీనం చేసుకున్నారు అధికారులను కూడా ప్రచురించడం జరిగింది. వాళ్ళకి ఎక్కువగా జీతాలు ఉంటారా బాబు, మీకు అన్ని జీతాలు ఉన్నా కూడా ఈ లంచాలు, ఈ కకృతి వ్యవహారాలు దేనికి? ప్రజలను రక్తంతో పీల్చుకు తింటున్నారు, వాళ్ళ రక్తాన్ని జలగలెళ్ళే తాగుతున్నారు. సామాన్య జనాలందరూ కూడా తిట్టిన చోట తిట్టకుండా తిడుతున్నారని మనం అయితే గమనించవచ్చు. ఇక ఆలేరులో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఉండాలని మండల స్థాయి ప్రత్యేక సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలియజేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదే ఆలేరులో ప్రభుత్వ ఆరోగ్య ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బీజున బాలమణి భాస్కర్ తెలియజేశారని కూడా ప్రచురించారు. మనకి సినిమా న్యూస్ చూసుకోవచ్చు. ఇద్దరు యాక్టర్స్, హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మరి ఆమె పిటిషన్ తిరస్కరించింది. ఈ సోప్ బాక్సుల మీద నాకు తమ బొమ్మ యూజ్ చేసుకున్నారంట సంబంధిత కంపెనీ మీద ఆమె వేసిన కేసును కోర్టులో కొట్టేయటం అయితే జరిగింది. దీంతో తమన్నాకు చొక్కెదురయ్యింది అన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇక సౌత్ డైరెక్టర్తో ఆడిషన్ ఏకంగా నా చెయ్యి పట్టుకుని అని ఏదైతే మాట్లాడారో, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలో వచ్చిన వారిలో చాలామంది దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటకు చెప్తుంటారు, మరి కొందరు తమ వాదన చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమైపోయింది. తాజాగా మరో హీరోయిన్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా
తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముదుగుమ దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్లో జరుగుతున్నప్పుడు అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబైలో జరిగిన కాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది. డైసీ షా మాట్లాడుతూ దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి 6 నుంచి 7 అమ్మాయిలు వెళ్ళాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారని చెప్పుకొచ్చింది. మరి ఏదైనా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటూ ఉంది అని ఎప్పటి నుంచో వస్తున్నాయి, సర్వసాధారణం అయిపోయింది. టాలీవుడ్లో నాకు ఈ అనుభవం ఎదురైందని చెప్పి ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక అదేవిధంగా చూసుకుంటే ఇంపార్టెంట్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే కార్యక్రమే ఈ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. మరి నిరంతరం కూడా ఎప్పుడు కూడా మరి నిష్పక్షపాతంగా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి వార్తల్ని ప్రచురిస్తుంది మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.